హాయ్ అండి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ అండి. నేను ఒక చిన్న మిక్సీ బౌల్ తీసుకున్నాను. ఇందులో కొంచెం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఆయిలు, ఇప్పుడు వాటర్ తీసుకోవాలండి. ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టాలండి. మిక్సీ పడితే ఒక లిక్విడ్ జ్యూస్ లాగా వస్తుంది. ఈ లిక్విడ్ జ్యూస్ని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని నేను ఈ కప్పుతో తీసుకున్నానండి మెజర్మెంటు. 4 కప్పులు తీసుకున్నానండి శనగపిండి. మిరియాలు చక్కాపక్కాగా దంచి తీసుకున్నాను. వామ్ తీసుకున్నాను. జీలకర్ర తీసుకున్నాను. అన్నీ మొత్తం వచ్చి ఒక్కొక్క టేబుల్ స్పూన్ అండి. ఇది కలిపి పసుపు కొద్దిగా, కారం కొద్దిగా తీసుకొని ఇది మొత్తం కలిసేలాగా కలపాలండి. ఉప్పు అయితే నేను ఆయిలు వాటరు మిక్సీలో వేసాను కదా, అందులోనే ఉప్పు వేసేసాను. ఇది వచ్చి బాగా కొంచెం మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా ముద్దయ్యేలాగా. మరీ గట్టిగా అయితే చాలా కష్టం అండి మురుకులు వచ్చేదంతా ఒత్తాలంటే. అందుకని కొంచెం అంటే ఒక మృదువుగా వచ్చేటట్టు కలుపుకోవాలండి. మరీ చేతికి అంటుకుంటుంటే కొద్దిగా ఆయిల్ తీసుకొని కలుపుకుంటే బాగుంటుంది. స్టవ్ మీద బాండలు పెట్టాలండి. బాండలు పెట్టి ఒక బాండలు కాగే లోపల ఈ మురుకులు వత్తే దానికి ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని అందులో వేసి పిండి పెట్టుకొని ఆయిల్ కాగుంటుందండి. దీంట్లో ఇది మురుకులు దీంట్లో ఒత్తి ఇవి ఘాటీలని కూడా అంటారండి. స్వీట్ షాప్లో ఫేమస్ అండి. చాలా బాగా ఉంటున్నాయండి టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో నాకు చెప్పండి.
వేగిన తర్వాత ఇలా తీసుకొని నేను మళ్ళీ ఇంకోసారి వేసుకున్నానండి. అంతే అండి, ఈ ఘాటీలని సర్వ్ చేసుకోవటమే. ఇవి ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా కూడా తీసుకోవచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.